యాక్చువల్‌గా ఈ అమ్మాయి జవహర్ నగర్‌లో ఊరేసుకొని చనిపోయింది కాబట్టి స్వేచ్ఛ. అక్కడ అది చిక్కడపల్లి పరిధిలోకి వస్తుంది. అందుకని చిక్కడపల్లి పరిధిలో ప పోలీసులు ఆ రోజు రాత్రి అరౌండ్ 9:20కి అట్లా వచ్చి బాడీని తీసుకెళ్లారు. పోస్ట్‌మార్టంకి 11:36కి పోస్ట్‌మార్టం స్టార్ట్ చేసి 1 అవర్ పోస్ట్‌మార్టం చేశారు. ఇప్పటివరకు ఏందంటే అందుతున్న సమాచారం ప్రకారం పోస్ట్‌మార్టం రిపోర్టు ఆహ్, అఫీషియల్‌గా రిలీజ్ చేయలేదు గానీ ఆ డాక్టర్లు చెప్పడం లేకపోతే పోలీసులు చెప్పడం దీన్ని బట్టి ఇప్పుడు ప్రాథమికంగా ఇది ఆహ్, ఆత్మహత్యే అనే నిర్ధారణకు వచ్చారు. తల్లిదండ్రులు కూడా ఇది హత్యగా వాళ్ళు ఆరోపించలేదు. కంప్లెయింట్లు కూడా ఈ మా అమ్మాయి ఆత్మహత్యకు పూర్ణచంద్రే కారణం అనే విషయాన్నైతే వాళ్ళు రాశారు. సో కాబట్టి ఇదేంటంటే హత్య కేసుగా నమోదు చేయలేదని చెప్తున్నారు. ఇంకా అంటే ఇప్పటి వరకు ఏంటంటే అనుమానాస్పద మృతిగానే వాళ్ళు ఫస్ట్ పరిశీలిస్తారన్నమాట పోలీసులు. ప్రాథమిక ఆధారాలు ఇంకా పెరిగే కొద్దీ అది అనుమానాస్పదం నుంచి హత్య లేకపోతే ఆత్మహత్య అనేది నిర్ధారిస్తారు. దీనికి ప్రధానంగా ఏంటంటే ఒకటి పోస్ట్‌మార్టం రిపోర్టు, రెండోది సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే పరిస్థితి అక్కడ ఫోన్ కావచ్చు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు కావచ్చు, చాటింగ్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇది కావచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన అంటే ఆ పాప అరణ్య అంటారు, ఆ పాప కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ కొలీగ్స్ కావచ్చు, మ్యాక్సిమం వీళ్ళందరిని విచారించి సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సు, తర్వాత మెటీరియల్ ఎవిడెన్సు ఇవన్నీ చూసుకొని అట్లాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు ఇవన్నీ చూసుకొని చేస్తారు. మామూలుగా అయితే ఏంటంటే సైంటిఫిక్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, చనిపోయినప్పుడే ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఆ బాడీని అక్కడే ఉంచి మిగతా అన్నీ కలెక్ట్ చేయాలి, అక్కడ వేలిముద్రలు అక్కడ ఇంకేమున్నాయి ఇవన్నీ చేయాలి. కానీ మనకేంటంటే చాలా చోట్ల జరగట్లేదు. ఆ తర్వాత ఎప్పుడో చేస్తున్నారు, ఈ లోపల క్రైమ్ సీన్ రూయిన్ అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఇంకా. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఫోరెన్సిక్ పర్సను లేకపోతే ఒక సైబర్ క్రైము యూనిట్ ఇలాగ చేయాలని బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితకు సంబంధించిన దీంట్లో ఉంది. బట్ అది 5 ఏళ్ళు పెట్టుకున్నారు, 5 ఏళ్లలో చేయాలని. ఎందుకంటే అది బిగ్ టాస్క్ కాబట్టి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించాలి, వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది, అది 1 మంత్ 2 మంత్స్ పడుతుంది, ఇది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అందుకని ఇప్పుడు ఏంటంటే అనుమానిత మృతిగా నమోదు చేసుకున్నారు. దాని తర్వాత కంప్లైంట్లో కూడా పూర్ణచందర్ పేరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అబెట్టింగ్ సూయిసైడ్ అంటారు. అబెట్టింగ్ సూయిసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించినాడు అనే నేరం ఈయన మీద మోపుతారు. ఇప్పుడు ఈయన్ని పట్టుకోవాలనుకున్నారు, ఈయన దొరకలేదని చెప్పి ట్రై చేస్తున్నట్టుగా నిన్నటి వరకు వార్త వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో పూర్ణచందర్ పేరుతో ఒక 5 పేజీ లెటర్ కూడా వచ్చింది. అందులో పూర్ణచందర్ తనకు అమ్మాయికి ఉన్న ఒక రిలేషన్షిప్ని క్రానాలజికల్గా 2009 నుంచి ఇప్పటివరకు ఎలాగా వాళ్ళ రిలేషన్షిప్ మారుతూ వచ్చింది, ప్రజెంట్ ఎలా ఉంది, సో ఈ అమ్మాయి ఆత్మహత్యకి నేను కారణం కాదు, మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్సే ఉన్నాయి. మొన్న కూడా నేను తిరువన్నామలైకి అమ్మాయిని అరుణాచలంకి అమ్మాయిని తీసుకెళ్ళాను. అంటే తిరువన్నామలైలోనే ఉంటుంది అరుణాచలం, అక్కడికి తీసుకెళ్ళాను, ఇవన్నీ కూడా అతను చెప్పాడు. అయితే అతను వాళ్ళ నాన్న మీదనే చెప్తున్నాడు. నాన్న అమ్మాయిని ఒక రూడ్గా ఒక మాట అన్నాడు, అది అమ్మాయి హర్ట్ అయింది. నువ్వు ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను మీ అల్లుడు నాన్న అని పరిచయం చేస్తావు, నాకు తల కొట్టేసినట్టుగా ఉంది, నేను పీడిఎస్లో పనిచేశాను, డబ్బు లేకపోయినా నాకు గౌరవం ఉంది అన్న మాట మాట్లాడడంతో అమ్మాయి హర్ట్ అయింది. మేబీ అది ఫస్ట్ టైం కాకపోవచ్చు, గతంలో కూడా వాళ్ళ మధ్య ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు. ఎందుకంటే తను అనుకున్నట్టు అమ్మాయి లేదు అనే విషయం వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. లేకపోతే ఆ అమ్మాయి కూడా తన పరిధిలో తను స్ట్రగుల్ అవుతుంది జీవితంతో, తన ఆదర్శాలు ఉన్నాయి, రోజువారీ జీవితం ఉంది, తను కూతురు ఉంది, జాబ్ ఉంది, తనకి కొన్ని జీవితంలో అసంతృప్తులు ఉన్నాయి, ఒంటరితనం ఉంది, కొన్ని మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతుంది. ఇవన్నిటితో ఆ అమ్మాయి స్ట్రగుల్ ఆ అమ్మాయికి ఉంది. ఈ నేపథ్యంలో ఇతని మీద ఇప్పుడు ప్రెజర్ పెరిగింది. మొత్తంగా సోషల్ మీడియాలో చూస్తే ఇతనే కల్ప్రిటివ్, ఇతని వల్లే అమ్మాయి చనిపోయింది అనేది వస్తుంది. ఒకటేమో ఇతనే చంపుండొచ్చు అనేది ఒక వెర్షన్ అయితే, రెండో వెర్షను ఇతను అమ్మాయిని మోసం చేశాడు, అమ్మాయి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు, దాదాపు 3 ఏళ్ళు ట్రై చేశాడని వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు. దాంతో
అమ్మాయి అతని మాటలు నమ్మి అతనితో ఉండిపోయింది. తర్వాత ఇతను ఆల్రెడీ పెళ్ళైన విషయం కూడా దాచిపెట్టాడు. తర్వాత పెళ్ళైన విషయం చెప్పినా కూడా నేను భార్యను వదిలేసి నిన్నే పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చాడు. కానీ ఇది చేయట్లేదు. అందువల్ల అమ్మాయిలో ఫ్రస్ట్రేషన్ పెరిగి ఇతని మీద ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది. దాంతో